నమస్కారం. ఒకే ఒక స్టాక్, ఒక విశ్లేషకుడు దీన్ని మల్టీబ్యాగర్ అవ్వొచ్చు అని చాలా గట్టిగా నమ్ముతున్నారు. అసలు ఏంటా స్టాక్? ఆ నమ్మకం వెనుక ఉన్న కథేంటి? ఈ విశ్లేషణలో ఆ రిపోర్ట్ను మనం డీకోడ్ చేద్దాం. సరే, ఎక్కువ సస్పెన్స్ లేకుండా నేరుగా విషయానికొచ్చేద్దాం. చాలా కంపెనీలను పరిశీలించిన తర్వాత ఆ అనలిస్ట్ ఫైనల్ పిక్ విక్రమ్ సోలార్. ఇది మామూలు విషయం కాదు. ఇంత గట్టిగా చెప్పడానికి కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. మొదటగా మల్టీబ్యాగర్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే పెట్టిన పెట్టుబడికి కొన్ని రెట్లు అంటే 100% కన్నా ఎక్కువ లాభమిచ్చే స్టాక్. ప్రతి ఇన్వెస్టర్ కల ఇది. మరి విక్రమ్ సోలార్లో ఆ పొటెన్షియల్ ఎందుకు కనబడుతోందో ఇప్పుడు చూద్దాం. ఓకే, దీనిలోకి వెళ్దాం. ఏ కంపెనీకైనా సరే అది ఉన్న ఇండస్ట్రీ బలంగా ఉండాలి కదా. అక్కడే మొదలవుతుంది స్టోరీ. భారతదేశపు సోలార్ సెక్టార్ ఇదొక మెగా ట్రెండ్. చూడండి, 2030 నాటికి ఇండియా టార్గెట్ ఏంటంటే 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ. ఇది చాలా పెద్ద టార్గెట్. ఈ ఒక్క లక్ష్యమే మొత్తం సోలార్ ఇండస్ట్రీకి ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ లాంటిది. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ 500 గిగావాట్లో ఏకంగా 280 గిగావాట్స్ అంటే సగానికన్నా ఎక్కువ ఒక్క సోలార్ నుంచే రావాలి. దీన్ని బట్టి మనకర్థమవుతోంది ఇండియా క్లీన్ ఎనర్జీ ప్లాన్లో సోలార్ ఎంత కీలకమో. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది ఏదో తాత్కాలికంగా వచ్చిపోయే ట్రెండ్ కాదు. అనలిస్ట్ దీన్ని స్ట్రక్చరల్ మెగాట్రెండ్ అంటున్నారు. అంటే మార్కెట్ సైకిల్స్తో సంబంధం లేకుండా చాలా ఏళ్లపాటు కంటిన్యూ అయ్యే ఒక ఫండమెంటల్ షిఫ్ట్. లాంగ్ టర్మ్ గ్రోత్కి ఇదొక క్లియర్ సిగ్నల్ అన్నమాట. ఇండస్ట్రీ బాగుంది, అంతా ఓకే. మరి ఈ ట్రెండ్ని వాడుకోవడానికి విక్రమ్ సోలార్ ఏం చేస్తోంది? వాళ్ల ప్లాన్ ఏంటి? ఇప్పుడు కంపెనీ మీద ఫోకస్ చేద్దాం. ఇది ఏదో చిన్న ప్లాన్ కాదు. విక్రమ్ సోలార్ తమ కెపాసిటీని పెంచుకోటానికి ఏకంగా 6,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతోంది. ఇది చాలా పెద్ద మొత్తం. వాళ్ల గ్రోత్ మీద వాళ్లకి ఎంత నమ్మకముందో ఈ నంబర్ చెప్తోంది. ప్రస్తుతం వాళ్ల కెపాసిటీ ఎంత ఉందంటే 4.5 గిగావాట్స్. ఇది వాళ్ల స్టార్టింగ్ పాయింట్. కానీ వాళ్ల ఫ్యూచర్ టార్గెట్ చూడండి. 2027 ఆర్థిక సంవత్సరం కల్లా దీన్ని 17.5 గిగావాట్లకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చార్ట్ చూస్తే మనకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. 4.5 నుంచి 17.5 గిగావాట్స్ అంటే దాదాపు 4 రెట్లు పెరుగుదల. ఈ ప్లాన్ గనుక వర్కౌట్ అయితే ఇండియాలో టాప్ సోలార్ కంపెనీల్లో ఒకటిగా నిలబడటం ఖాయం. సరే, ప్లాన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. కానీ ఎగ్జిక్యూషన్ సంగతేంటి? అసలు నంబర్స్ ఏం చెప్తున్నాయి? వాళ్ళ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఈ నంబర్స్ చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సేల్స్ 80% పెరిగాయి. నెట్ ప్రాఫిట్ అయితే ఏకంగా 5.8 రెట్లు పెరిగింది. ఇంకా ముఖ్యంగా మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. అంటే కేవలం బిజినెస్ పెరగడమే కాదు, లాభాలు కూడా బాగా వస్తున్నాయన్నమాట. ఈ గ్రోత్ కేవలం పాస్ట్లో మాత్రమే కాదు, ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అయ్యేలా ఉంది. ఏబీ ఎనర్జియా, ఎల్ఎన్టీ లాంటి పెద్ద కంపెనీల నుంచి కొత్త ఆర్డర్లొచ్చాయి. వాళ్ల క్రెడిట్ రేటింగ్ కూడా అప్గ్రేడ్ అయింది. ఇవన్నీ చూస్తుంటే రాబోయే కొన్ని సంవత్సరాల వరకు గ్రోత్కి ఢోకా లేనట్టే కనిపిస్తోంది. అయితే ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా రెండో వైపు కూడా చూడాలి. రిస్క్స్ లేకుండా ఏదీ ఉండదు. మరి ఈ స్టోరీలో ఉన్న రిస్క్స్ ఏంటి? వాల్యుయేషన్ ఎలా ఉంది? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. అనలిస్ట్ ప్రకారం 3 మెయిన్ రిస్క్స్ ఉన్నాయి. ఒకటి, ప్రమోటర్లు వాళ్ల షేర్లలో 30% తాకట్టు పెట్టారు. 2, ఈ 6,000 కోట్ల భారీ విస్తరణ ప్లాన్, దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడం, దానికి సంబంధించిన అప్పులు మేనేజ్ చేయడం పెద్ద ఛాలెంజ్. 3, గ్లోబల్ మార్కెట్లో ముఖ్యంగా చైనా నుంచి వచ్చే కాంపిటీషన్, ప్రైసింగ్ విషయంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. దానికి మనకు పీఈ రేషియో గురించి తెలియాలి. సింపుల్గా ఇదొక కంపెనీ షేర్ ప్రైస్, దాని సంపాదనతో పోలిస్తే ఎంత ఎక్కువ లేదా తక్కువ అని చెప్పే ఒక కొలమానం. ఇక్కడ చూడండి, విక్రమ్ సోలార్ పీఈ రేషియో 47.7 ఉంది. అదే సోలార్ సెక్టర్ యావరేజ్ చూస్తే 50 నుంచి 70 మధ్యలో ఉంది. సో అనలిస్ట్ పాయింట్ ఏంటంటే విక్రమ్ సోలార్కు గ్రోత్ అవకాశాలు ఎక్కువగా ఉన్నా దాని స్టాక్ మాత్రం సెక్టార్లోని ఇతర కంపెనీలతో పోలిస్తే తక్కువ వాల్యుయేషన్లో, అంటే ఒక రకంగా డిస్కౌంట్లో ట్రేడవుతోంది. ఓకే, ఇండస్ట్రీ ట్రెండ్ చూశాం, కంపెనీ ప్లాన్స్, ఫైనాన్షియల్స్, రిస్క్స్, వాల్యుయేషన్స్ అన్నీ చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి అనలిస్ట్ తన ఫైనల్ తీర్పుకి ఎలా వచ్చారో చూద్దాం. అనలిస్ట్ లాజిక్ ప్రకారం ఈ స్టాక్ మల్టీబ్యాగర్ అవ్వడానికి 3 స్టెప్స్ ఉన్నాయి.
ఒకటి, వచ్చే 3-4 ఏళ్లలో కంపెనీ సంపాదనలు ఏటా 40-50% చొప్పున పెరుగుతాయి. 2, ఈ గ్రోత్ని మార్కెట్ గుర్తించి స్టాక్ పీఈ రేషియోని కూడా సెక్టర్ యావరేజ్ అయిన 60-70 రేంజ్కి పెంచుతుంది. దీన్నే రీరేటింగ్ అంటారు. 3, ఈ మొత్తం ప్రాసెస్కి కారణం వాళ్ల కొత్త కెపాసిటీ, పెరుగుతున్న నమ్మకం ఇంకా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్. ఈ లాజిక్తో అనలిస్ట్ ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఇస్తున్నారు. సెప్టెంబర్ 2025 నాటి $330 ధరతో పోలిస్తే రాబోయే 5 ఏళ్లలో ఈ స్టాక్ ఒక 1200 నుంచి ఒక 1500 వరకు వెళ్ళొచ్చని అంచనా వేస్తున్నారు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్, గ్రోత్ ఉన్న సెక్టర్, భారీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, ఈ 3 కారణాల వల్ల విక్రమ్ సోలార్ ఒక టాప్ మల్టీబ్యాగర్ పిక్ అని ఆ రిపోర్ట్ సారాంశం. చివరగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒకే ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. అప్పులతో నడిచే ఒక భారీ విస్తరణ ఒక సోలార్ లీడర్ను నిజంగా ఒక మల్టీబ్యాగర్గా మార్చగలదా? ఇది చాలా పెద్ద రిస్క్తో కూడిన పన్యం. దీనికి సమాధానం కాలమే చెప్పాలి.